దేవుని నామానికి వందనాలు. ఎవరైనా ఆహ్వానించాల్సి ఉన్నదా? ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు మనల్ని శక్తిపరిచి బలపరిచినందుకు దేవునికి స్తోత్రం. మిగతావన్నీ తగ్గించు, అదొక్కటి నుంచి మిగతాన్ని తగ్గించు. దేవుని యొక్క శక్తి ద్వారా ఇంతవరకు మనల్ని తోడుకొని తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం. పగటి వేళ ఆరాధనలో దేవుడు మీ అందరినీ కూడా ఆహ్వానపరిచి తీసుకొచ్చి నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా దేవునికి నేను వందనాలు తెలియవస్తున్నాను. నవ దంపతులు ఈ ఆదివార కూటికలో రావడానికి దేవుడు వారిని సహాయపరిచినందుకు స్తోత్రం. 14 సంవత్సరాలకి కలిగి ఉన్న ఒక కట్టుని ఆ కుటుంబం సూర్యను దేవి కలిసి ఎర్రగొట్టి తీరడానికి దేవుడు వారికి కృపాహస్తాన్ని ఇచ్చి తీరారు. సెలవిచ్చుచున్నది వివాహం ఘనత చెందే విధానమైనది. దానికి ఏది కులం అడ్డు కాదు, వ్యక్తులద్దులు కాదు, రంగు భేదగతి ఏమీ అడ్డు అయినది కాదు. ఆ కట్టుని ఎర్రగొట్టి తీరడానికి దేవుడు ఆ కుటుంబానికి సహాయపరిచినందుకు స్తోత్రం. దేవుడు ఆ కుటుంబాన్ని దేవుడు ఇంకా శక్తియుక్తంగా నిలబెట్టును గాక. అదే రీతిగా ఈరోజు పగటి వేళ ఆరాధనలో కొత్తగా వచ్చిన దేవుని బిడ్డలు హిందూ చాలా రోజుల తర్వాత మన మధ్యలోకి వచ్చారు. అదే రీతిగా మన రంజు ఆంటీ వాళ్ళ కూతురు ఇద్దరు కూడా మన మధ్యలో వచ్చారు. దేవుడు వారిని కూడా దీవించును గాక. ఇంకెవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేదు. ఓకే. దేవుడు మనల్ని కూడా శక్తిపరచును గాక, దీవించును గాక. ఈరోజు పగటి వేళ మనం చదివిన వాక్య భాగం నిర్గమకాండం 37వ అధ్యాయం. దాని మొదటి 2 వచనాలు చదవండి. మరియు బెస్లేలు కొమ్మ కర్రతో ఆ మందాసమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరడున్నర, దాని ఎత్తు మూరడున్నర. లోపలను వెలుపలను దానికి మేల్మి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జావలు చేసెను. అక్కడ రాయబడిన వాక్యత భాగములో మనకి కనబడుతున్నది ఇశ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు ఒక మందిరం నిర్మించడానికి మందిరములో ఉన్న వస్తువుల గురించి రాయబడినట్లా మనకి కనిపిస్తున్నది. ఒక విషయం తెలుసుకు తీరాలి. దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచింది అది ఒక విగ్రహముగా ఉండడానికి కాదు. చాలా మంది అది భావించుకొని ఇప్పుడు కూడా క్రైస్తవంలో జీవించుతున్నారు. ఒక విగ్రహంగా భావించుకొని దేవుడు ఉంచిన ఒక ఉద్దేశం కాదు. బదులుగా దేవుడు రాబోయే రోజుల్లో జరిపించుకోవాల్సిన జరిపించుకోవాల్సిన ఉన్న ఆ మర్మాలు ఉన్నాయో వాటి యొక్క ఛాయని మాత్రం దేవుడు ప్రతిబింబింపజేశారు. దాని అర్థం దాని వెనకాతల వెళ్ళడం కాదు. అసలైన వాడు క్రీస్తు, అసలైన తత్వం క్రీస్తులో ఉండి తీరినది. అందుకే క్రీస్తుకు ఆధారపడి క్రీస్తును చూచుకొనే ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి వస్తువులను ఏం చేయాలి? నేర్చుకోవాలి, చదువుకోవాలి. లేకపోతే దేవుని యొక్క బిడ్డలు కూడా విగ్రహారాధనకి లోబడిపోయి తీరుతారు. అందుకే దాని 37వ అధ్యాయం మొదటి వచనంలో మనకు ఒక మనిషి పేరు మనకి కనిపించున్నది. ఆయన పేరు బెసలేల్ అని చెప్పబడుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. ఎందులో ఉన్న దేవుడు కొందరిని మాత్రం ఎంచుకున్నది కాబట్టి దేవునికి స్తోత్రం. దాని అర్థం దేవుడు అందరినీ ఎంచుకోరన్నది మీరు తెలుసుకోవాలి. అది వాస్తవ నిజం. దేవునికి పక్షవాతం లేదు. దేవునికి ఒక వ్యక్తి పైన ప్రత్యేకత ఏం లేదు. దానికి ఉన్న ఉద్దేశం దేవుడికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. అందులో ఎంచుకోబడిన వారు మాత్రమే ఎంచుకోబడి తీరేది. యేసయ్య జన్మించిన కాల తరగతిలో అనేక మంది ఆడవాళ్ళు ఉండేవారు. అనేక మంది సిద్ధబాటు కలిగి ఉండి తీరారు. యేసయ్య లేకపోతే మెస్సయ్యను జన్మనిచ్చి తీరడానికి అనేకులున్నా కూడా దేవుడు మరియని మాత్రం ఎంచుకు తీరారు. దాని అర్థం ఆత్మీక శుద్ధీకరణలో తోకం ఉంది అన్న తెలుసుకు తీరాలి. దానికోసమే దేవుని యొక్క బిడ్డలు ప్రాకులాడి తీరాలి. నువ్వు దేవుని ద్వారా ఎంచుకోబడి తీరాలంటే నీ ప్రయత్నం, ప్రయాసం, కర్షాధ్యతం అంత మాత్రం అయ్యుండి తీరాలి. 365 రోజులకి 50 రోజులకు వచ్చేసి నేను పాస్టర్ అయిపోతానంటే అయ్యే ఛాన్స్ లేదు. 365 రోజులు కూడా దేవుని కొరకు సమర్పించి తీరడానికి, అప్పగించుకు తీరడానికి, మనసు పెట్టి తీరడానికి, జీవిత ప్రాణ అన్నింటినీ కూడా అప్పగించి తీరడానికి ఉన్న మనస్థితి ఉండగలిగిన వాడిని మాత్రమే దేవుడు ఏం చేసేది? ఎంచుకొని తీరగలిగి తీరేది. అందుకే 37వ అధ్యాయంలో మనకి 4 వస్తువుల గురించిన వివరణ మనకి కనిపిస్తున్నది. 37వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినప్పుడు మందాసం గురించిన వివరణ మనకి కనిపిస్తున్నది. దాని తర్వాత మనకి కనిపించే ఒక మాట బల్ల గురించి. లేకపోతే మొదటిగా ఉన్న మందాసం ఎక్కడున్నది? అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది. రెండోదిగా పరిశుద్ధ స్థలములో ఉన్న బల్ల రొట్టి గురించి రాయబడినట్టుగా మనకి కనిపించుచున్నది. దాని తర్వాత ప్రత్యక్ష గుడారము లోపల ఉన్న పరిశుద్ధ స్థలములో ఉన్న దీపవృక్షం గురించి రాయబడినట్టుగా మనకి కనిపిస్తున్నది. దాని తర్వాత ఆవరణములో ఉన్న అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ధూపవేదిక గురించి రాయబడినట్టుగా మనకి కనిపిస్తుంది. అలాగైతే దాని విషయంలో మనకి తెలిసి అతి పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ స్థలములో ఉన్న దాని గురించి ఉన్న వివరణ మాత్రమే 37వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనకి మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి 3 భాగాలు ఉన్నాయి: శరీరము, ప్రాణము, ఆత్మ.
అర్థం కాలేదు. శరీరం, ప్రాణం, ఆత్మ. నీ శరీరాన్ని నీ గుప్పిట్లో పెట్టుకు తీరాలి, నీ నియంత్రణలో ఒదిపించుకొని తీరాలి. అక్కడ ఒదిపించుకొని తీరగలిగితే ప్రాణాత్మలకు విడుదల కలిగి తీరేది. అర్థం అవడం చాలా కష్టం. అందుకే కొందరు మసల్ పవర్ చూపించడానికి కొందరు తిరిగేది. నాకు శక్తి ఉంది, ఏం ఉండదు, తిన్నది అరగకపోతే నీ శక్తి ఏం పనిచేయదు. పీల్చిన గాలి బయటికి రాలేకపోతే నువ్వేం ప్రయోగం చేయలేవు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఆవరణముగా ఉన్న ఈ శరీరాన్ని ఏం చేయాలి? అదుపులోకి తీసుకురావాలి. ఈ శరీరానికి ఏం కావాలి? సుఖమిచ్చే కావాలి, వాటికి కులం కావాలి, వాటికి రంగు. రంగు అని కొందరు పిచ్చేకిపోతారు. ఏం రంగు? రాముడు ఏం రంగు అని పిచ్చెక్కిపోతున్నావు. ఉన్న రంగు ఏమైపోయి తీరొచ్చు, ట్యానింగ్ అయిపోయి తీరు. ఎండలో బాగా తిరిగితే నాలాగే తయారైపోతాడు. అందుకే దేవుని బిడ్డలు కూడా ఎన్ని డెకరేషన్లు చేశారు. అదో అందం శాశ్వతమైనది కాదు, శరీరం శాశ్వతమైనది కాదు. దానికి కాదు, నీవు అధికంగా ఏం చేసేది? లక్ష్య పెట్టుకో. కొందరు శరీరానికే అధికంగా లక్ష్య పెట్టినందుకు గోర్లకి ఏం వచ్చేస్తుంది? పెయింట్లు వచ్చేస్తుంది. గోడకి కొట్టుకోవాల్సింది వచ్చి ఎలాగ అల్లెలుగా ప్రైజ్ లోడ్ చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆ కాళ్ళ మీద దురాత్మ నుండి డాన్స్ చేసి చెప్తున్నది, అరే ఏమారాధనరా, గోరుకు రంగు కొట్టేసి వచ్చేది, నీ ఆరాధన ఆపరా, ముందు అది పీకరా. అర్థం కావట్లేదు. శరీర సుఖాన్ని గురించి ఏం చేస్తున్నది? ప్రయత్నం చేసి తీరుతుంది. నాతో లేరు అనుకుంటా. శరీర సుఖానికి అధిక ప్రాధాన్యత ఇస్తే నువ్వు దేవుని విడిచి ఏమైపోతే తెలుసు? అన్య మతస్థుడై తీరొచ్చు. ఏమైతే తీరొచ్చు? నువ్వు హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, సిక్ అవ్వచ్చు, పార్సీ అవ్వచ్చు, క్రైస్తవుడు అవ్వచ్చు. బైబిల్ నేను సహకరించదు. అర్థం కాలేదు. నువ్వు క్రైస్తవుడు అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, పార్సీ అవ్వచ్చు, జైన మతం అవ్వచ్చు, ఏ మతస్థుడైనా అవ్వచ్చు. బైబిల్ మతాన్ని ఏం చేయట్లా, ప్రోత్సహించటం లేదు. క్రైస్తవులు అన్న పదం దేవుని బిడ్డలు పెట్టిన పేరు కాదు, బైబిల్ సిద్ధాంతం చెప్పిన పేరు కాదు. అది అన్యులు క్రీస్తులో ఉన్నవారిని చూచినందున క్రీస్తు పోలికలో ఉన్న వాళ్ళని పోల్చారు. దానిని మతముగా ఏం చేసి తీరారు? అంగీకరించారు. అందుకే చాలా మంది క్రైస్తవులు కాదు, దేవుని బిడ్డ వెళ్ళిపోవాలి. క్రైస్తవుడు కలిసి ఉండక దేవుని బిడ్డ కలిసి ఉండి తీరాలి. హలో, దేవుని బిడ్డ, దేవుని పిల్లలని బైబిల్ సెలవిస్తున్నది. క్రైస్తవుడు అన్న పదం దేవుడు ఏం చెయ్యాలి? ఇచ్చి తీరలేదు. అందుకే చాలా మంది శరీర సుఖ నిమిత్తం ఏం చేస్తారు? కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు, కుటుంబాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు, అందాన్ని అడ్డం పెట్టుకుంటారు. ఎన్నెన్నో ఉన్నాయి, వాటన్నిటిని అడ్డం పెట్టిన బైబిల్ చెప్పే వాటన్నిటిని నీవేం చేయగలిగి తీరాలి? సమాధిలోకి తీసుకొచ్చి తీరగలగాలి. స్వయం నియంత్రణ, కంట్రోల్ లోపలికి. హలో, 365 రోజులు 65 రోజులు ఉన్నాయి మనకి. ఓకే, ఒక స్టాటిస్టిక్ చెప్తాను, బాగా వినండి. దేవుని బిడ్డవో అన్యుడివో అర్థమైపోద్ది. 360 దినంలో 50 దినాలు ఆదివారం రోజులే, 50 దినాలు శుక్రవారం రోజులే. ప్రైజ్ ఇక్కడే చెప్పాలి, అక్కడే మంద తేలిపోయింది. 365 దినంలో 50 రోజులు శుక్రవారం, 50 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆదివారం వెళ్ళిపోయి తీరింది. ఇంకా ఉపవాస కోడికలు కూడా 2 రోజులు కలిపియండి, మొత్తం కలిపి 200 రోజులు. వీటన్నిట్లో హాజరైతే రాలే. అలాగే 365 మైనస్ 200 ఎంత అయింది? 165. సుమారు 165 రోజులు. హలో, ఆ 165 రోజుల్లో ఎన్ని రోజులు దేవుడితో ఉన్నాం ఊహించేసుకో. 165 రోజులు. మిగతా 200 రోజులు ఆత్మతో పోరాడినప్పుడు, శరీరాన్ని అణచడానికి ప్రయత్నం చేసినప్పుడు మిగతా 165 రోజులు చాలు 200 రోజులకు ఆరాధన అడ్డం చేసేది. అర్థం అవడం కష్టం. అందుకే కదా బైబిల్ చదివించున్నది. యేసయ్య వాక్య పరిచర్య మొదలెట్టడం ప్రారంభించి 3 రోజులు గడిచిపోయింది కూడా తెలియలేకపోయింది. గడియారం మాటకి చూస్తున్నాంటే మళ్ళీ యేసయ్య క్లాస్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని రావాలి. దాని అంటే నీ శరీరానికి ఏం రాలేదు? అదుపు రాలే, కంట్రోల్ రాలే. హలో, ప్రైజ్ లార్డ్. అందుకే కదా దేవుని బిడ్డలుగా కొందరు శరీరానికి ఏం చేయలేకపోతున్నారు? కంట్రోల్ తీసుకురాలేకపోతున్నారు. అందుకే బైబిల్ చదివించిన శరీర సుఖం కాదు, ఆత్మకున్న స్పందనకు ఏం చేయాలి? ప్రాణాత్మలకు అవకాశం ఇచ్చి తీరాలి. అందుకే ప్రత్యక్ష గుడారం కట్టబడి తీరేటప్పుడు ప్రాణాత్మలకులోకి ప్రాధాన్యత వహించి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువులకి మొదటిగా ఏం చేసింది? ప్రాధాన్యతగా కట్టడానికి దేవుడు కోరి తీరేది. బయట ఉన్నది ఎలాగైనా మనం కట్టుకొచ్చి తీరేది, కానీ నీ శరీరాన్ని అదుపులో పెట్టగలిగి తీరితే ప్రాణాత్మలు నీ
అదుపులోకి వచ్చి తీరుతుంది. అందుకే నేను చెప్పడానికి వచ్చే ఒక మాట, దాని 37వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్నాడు, మనకి మొదటిగా కనబడే వస్తువు పేరేంటి తెలుసా? ప్రత్యక్ష గుడారములో ఉన్న మందాసం. మందాసం గురించి బైబిల్ చెప్పేది, మందాసం ఇంకెవరు కాదు, స్వయం యేసుక్రీస్తు వారే. దాని అర్థం యేసుక్రీస్తు వారిని నువ్వు మొయ్యాలి, నీ శరీరం మొయ్యాలి. మోసిందా? నేను అడిగిన దానికి జవాబు హల్లెలూయా చెప్పమలే. మోసారా లేదా? 100-200 రోజులు మోసేసి పెద్ద బిళ్ళకు చూడండి. నేను చెప్పే 365 రోజులు మోయాలి. హలో, మందాసం యేసుక్రీస్తు అయితే, మందాసము యేసుక్రీస్తుకి సాదృశ్యం అయితే ఆయనని నీవేం చేయాలి? మొయ్యాలి. మొయ్యగలిగిన వాడు శరీర సుఖాలకి ఏం చేయలేడు, చోటిచ్చుకు తీరలేడు. ఆ మందాసాన్ని వాడిన కర్ర గురించి అక్కడ చెప్తున్నాడు 37 మొదట్లో. హలో, ప్రైజ్ లార్డ్. తుమ్మకర్ర. మందాసం దేని ద్వారా కట్టబడింది? ముళ్ళల కర్రతో కట్టబడింది. లేదా నీ జీవితంలో ముళ్ళు లెక్కలేని ముళ్ళు ఉన్నాయి. ఆరాధన కొత్తనావు కాబట్టి ముళ్ళు ఇరిగేది, సహవాసం కొత్తనావు కాబట్టి ముళ్ళు ఇరిగేది. ముళ్ళు ఎరగవండి. ఆరాధనకు రావా, ముళ్ళు ఎరగొట్టలేవని అర్థం. ఆత్మీక అనుబంధంలోకి రాకపోతే ముళ్ళే. కొందరిని స్పర్శిస్తే చాలు ముళ్ళు ప్రభావం. హలో, నీకు దేవుని దగ్గరికి వచ్చి తీరాలి, నీ ముళ్ళు ఏమై తీరాలి? చెక్కబడి తీరాలి. రోజులో రాలే. తుమ్మకర్ర గురించి అర్థం చేయాలంటే తుమ్మకర్ర ఎక్కడునే ఆ అడవికి వెళ్ళాలి. నిన్ను కూడా అడవిలో ఉన్న నిన్ను కూడా పాస్టర్ గారు వెళ్ళి చెక్కి ఎడకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అందుకే నేను బలవంతంగా ఆయన భిక్షం అడిగి నిన్ను మళ్ళీ చెప్పారు, ఆరాధనకి రారా బాబు, ప్రార్థనకి రారా బాబు, సువాసనకి రారా బాబు అని పిలిచి అడుక్కునేది నువ్వు బాగుపడాలన్న ఉద్దేశం. దానికి అయ్యగారు ఆదివారం లేచి తిట్టక్కర్లే. కొందరికి అలా తిట్లు వింటేనే సుఖం. మరి ఏ స్కూల్లో నేర్చుకున్నావో మరి. తిట్టిని వినేసి మేమేం వాక్యపరిచయం చెప్పగలుగుతుంది. అదో నీ ముళ్ళు కలిగే స్థితిగతిని ఏం చెయ్యాలి? యేసయ్యను మోసే ముందు నరుక్కుని తీరాలి. హల్లెలూయా. అందుకే తుమ్మకర్రలు ఉన్న చోట్లోకి ఒక మనిషి ఏం చేయలేడు, నరకనానికి వెళ్ళలేడు. నీ దగ్గరికి ఏ పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పారు కదా, ప్రార్థన చేశారు కదా, ఎంత తుమ్మకర్రగా ఉన్నావు నువ్వు, ఎంత ముళ్ళుల కంప లోపల ఉన్నావు. ఆయన గాయపరి ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు నీ కంపలు ఆయనని గుచ్చేసింది, అయినా కూడా ఆయన వదలలే. వాటిని ఏం చేశారు? నరికి సాపు చేసి ఏం చేశారు? దేవుని ఆలయ ప్రతిష్ట నిమిత్తం తీసుకొచ్చి తీరారు. మందాసం క్రీస్తు అయి ఉండి తీరాలా, నువ్వు క్రీస్తు అయి తీరాలా. ఏం పోవాలా? ముళ్ళు పోవాలి. కొందరికి ఎండిపోయిన ముళ్ళు పోవు, కుళ్ళు. దేవునికి స్తోత్రం. ప్రభు దేవి మ్యారేజ్ బట్టి దేవునికి స్తోత్రం. సంఘానికి రానోళ్ళు కూడా రావాల్సిన పరిస్థితి వచ్చింది, రావాల్సిన రప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డలు ఎలాగో ఉన్నందుకు. హలో, దానికి అర్థమైంది. వీడిని వదిలేట్టి మళ్ళీ ఏమైపోతాడు? తుమ్మకర్ర అయిపోతాడు, ముళ్ళోడు అయిపోతాడు. నరికి వదిపించేసి తీరుతా. వివాహం దానికోసమే ఏర్పరిచింది, దేనికోసం కాదు. హల్లెలూయా. మరి చేయలేదు నీవు కాబట్టి నీకు అన్ని వేదనలు వస్తున్నాయి. మరి నా సంబంధం లేదు. నేను చెప్పొచ్చే మాట, తుమ్మకర్రకున్న ముళ్ళు ఏమై తీరాలి? నరకబడి తీరాలి. దాని అర్థం నువ్వు ఏ కోడికకి ఏ ఆరాధనకు వచ్చినా పొడిచేటట్టుకున్న వాక్యం ఉంటుంది. పొడిచేటట్టుగా వాక్యం లేకపోతే దాని అర్థం పాస్టర్ గారు కత్తి కాదు వాడిని ఇంకేదో వాడుతున్నారు. చెన్నయ్య గారైనా, పెద్దయ్య గారైనా, బచ్చాయి గారైనా కత్తి పట్టుకున్నారా? లేవుడు లేదు, అన్ని జాతులు లేదు, ఎవడు లేదు, నోరుకుడే. తప్పు ఎవడు చేసాడో అన్నది కాదు, వాళ్ళ ఆత్మ ఏం స్పందిస్తున్నదో దానిని విభజించే తీరేది. అందుకే తుమ్మకర్రకి మరలా ఏమై తీరొచ్చు? ముళ్ళు సేకరించుకుని బయటకు వచ్చింది. దానికి ఉదాహరణ కావాలంటే మా ఇంటి దగ్గర కొన్ని చెట్లు నరికేసి వదిలేశారు, మళ్ళీ వాటిలో నుంచి ఏమొచ్చి తీరింది? మొదలు దానికే దేవుడు ఏమి ఇచ్చారు తెలుసా? బంగారం కోటింగ్ ఇచ్చారు. నాతో లేదనుకుంటా. మళ్ళీ నీ లోపల పాత క్రియలు ఏం చేస్తాయి? మొలుచు కూడా వస్తాయి. దానికి ఏం కావాలి? యేసయ్యకున్న డివినిటీ నీకు కావాలి. హలో, తుమ్మకర్ర యేసయ్య మానవత్వానికి సూచన. దాని అర్థం తుమ్మకర్ర మానవులకు సూచన. ఆ
దాని అర్థం ఆయన దైవత్వానికి ఉన్న విధానాన్ని ఉంచి మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అర్థం కావడం కష్టం. ఇది కాస్త థియాలజీ కదా. ఎక్కడ ఈ మెదడు కదా, 150 గ్రాముల మెదడు ఎక్కడం కష్టం. హలో, ముళ్ళలకు కవరింగ్ ఏంటిది? బంగారం. ఆగిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. బంగారం కవరింగ్ ఇచ్చినది ఎందుకో తెలుసా? మళ్ళీ పాత సామగ్రి ఏం చేయకూడదు. రక్షణ పొంది 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఆరాధన కొడుతున్నాం. ఏ ముళ్ళు వచ్చిందో మళ్ళీ ఆదివారం వచ్చి ముళ్ళుతోనే అడుచుకుంటున్నది. కాదని ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే 3 రోజులు ఉపవాసం కూర్చి దేవుని గడు ముళ్ళు ఉందా లేదా అడుగు. ఆయన వివేచించుకొని చెప్తారు. మరి పాస్టర్ గారు కదా ఉత్తునే చెప్తే ఆయన బుర్రలేదు అనుకుంటా. పోనీ ఆత్మకు అలా కాదు కదా. నాన్న కోడికలు మానేత ముళ్ళు రాదా? వచ్చేది. సంఘంతో అంటు లేకపోతే ముళ్ళు రాదా? వస్తుంది. సంఘంతో అంటుబాటు కలగలేకపోతే ముళ్ళే వచ్చేది. ఎన్ని బంగారం ర్యాపింగ్ వేసినా. హలో, ప్రైజ్ యు లార్డ్. నీకు స్తోత్రమయ్యా. ఈ ముళ్ళు కంప కలిగినోడికి బంగారంతో పొదిగించావు కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ బంగారానికి ఉన్న పొదిగింపుకున్న ప్రత్యేకత అంటే తెలుసా? యేసయ్య దేవుడు, యేసయ్య రక్షకుడు అన్న దాని యొక్క అంగీకరణ నిన్ను బంగారంగా పొదిగించేసి తీరింది. ఏ రోజు నువ్వు యేసయ్యను రక్షకునిగా అంగీకరించావు, ఏ రోజు నువ్వు పశ్చాత్తాపడి వ్యక్తిపర జీవితాన్ని దేవుని కొరకు అప్పగించావు, ఆ రోజు నీ మీద ఒక కవరింగ్ వచ్చేసింది. అందుకే మనం బంగారం ధరించట్లేదు. మరి కవరింగ్ లేనోడికే ఈ ఒళ్ళల్లా బంగారాలు కావాలి. మాకు పంపు వస్తున్నాయి, నీకేం వస్తున్నాయో మరి ప్రజలు రావట్లేదు. మేము వెళ్ళే పరలోకానికి గొచ్చు బంగారం. అది నువ్వు ఒళ్ళల్లా యోసుకు తిరుగుతున్నావు. హల్లెలూయా. ఆపమ్మని హల్లెలూయా స్తుతి మహిమ. నేను గచ్చులో నడిచే దాన్ని నువ్వు ఆర్భాటంగా కోరినప్పుడు నేను చెప్పగలిగి అది కాదు ఆర్భాటం చెందేది. నిన్ను దేవుడు పొదిగించాడు, నీ ముళ్ళను దేవుడు నరికివేశాడు. నిన్ను దేవాలయములో అతి పరిశుద్ధ స్థలములో ఉంచి తీరి ఆయనను మోసి తీరడానికి భాగ్య తరగిచ్చినాడు. పనికి రాని దానిని వదలలేక వస్తుంది. ఏం కాదు, ట్రై చేయండి వస్తుంది. హలో, దాని అర్థం నాకు బంగారం అంటే కోపం ద్వేషం ఏం కాదు. హల్లెలూయా. బంగారం గురించి బాగా చదవండి, అప్పుడు మీకు అవగాహన కలిగి తీరుతుంది. అందుకే దానికి ఏమొచ్చి తీరింది? బంగారంతో ఏమొచ్చి తీరింది? కవరింగ్. కవరింగ్. హలో, యేసయ్య రక్తం నిన్ను కప్పి పెట్టింది కాబట్టి ఈ రోజు కూడా బిల్డప్ రాజులు చూడాలి. ఒక్కొక్కరికి పిచ్చికి రాడు, ఆరాధనకి రాడు, దేవునితో సాహసం పెట్టుకోడు, తిరిగేస్తాడు. బాబు యేసయ్య రక్తం ఇచ్చాడు కాబట్టి, యేసయ్య దైవత్వం కలిగిన వాడు కాబట్టి రక్షణ నీకిచ్చి తీరాడు. రక్షణ వ్యక్తిపరమా గుంప? హలో, వ్యక్తిపరమా గుంపులో పోయిందో ఏంటమ్మా డిస్కషన్? ఏమైనా ఉన్నాయా చెప్పాలి. రక్షణ వ్యక్తిపరమా గ్రూపా? వ్యక్తిపరమే. నువ్వు ఇండివిజువల్ గా ఒప్పుకోవాలి, నువ్వు ఇండివిజువల్ గా అంగీకరించాలి, నువ్వు ఇండివిజువల్ గా నీటిలో దిగాలి, నువ్వు ఇండివిజువల్ గా మారు మనసు పొందాలి, నువ్వు ఇండివిజువల్ గా లోకాన్ని వదలాలి. నీ ఇండివిజువల్ డెసిషన్ కావాలి, నీ వ్యక్తిపర నిర్ణయం కావాలి. మా నాన్న చెప్పారు చర్చికి వెళ్ళమని రావద్దు. నువ్వు ఎవడో తమ్ముకరకు వస్తున్నావు, నీ డెసిషన్ మీద రా. వాళ్ళకి ప్రోత్సహించి రారా. అక్కడ నీకు విడుదల దొరుకుతుంది, అక్కడ నీకు కవరింగ్ దొరికింది, అక్కడ నీకు ఏ ముళ్ళ కళ్ళ కంపలను కొట్టి వేసేసి నీకేం చేసే చెక్కి సరి చేసే పిల్లలు రానోళ్ళకి ఇన్వైట్ చేయండి. ఏం చేయండి? ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసి ఆ ఇన్విటేషన్ లో రక్షణ పొంది తీరాలి, మారు మనసు పొంది తీరాలి, నీటిలో మునిగి వాక్యం పొంది తీరాలి, ఆత్మాభిషేకములు ఏం చేయాలి? ఆత్మను అనుభవి. అలా ఇన్వైట్ చేయి. అందుకే యేసయ్య మీద ఒక కంప్లైంట్ ఉంది. పాపులు వ్యభిచారులు దుష్టులు ఇలాంటి వాళ్ళతో ఏం చేసి పెట్టారు?
హలో, సహవాసం పెట్టడం కాదండి, వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారు. అర్థం కాలేదు. ఈ ప్రభు దేవి వాళ్ళు పెళ్ళి అవ్వకుండా కార్డు కట్టించారు. చెప్పలేదు ఎంత? 800. 1000 రూపాయలు ఎంతో ఖర్చు పెట్టి కార్డు కొట్టించి 800 దేనిగా లేదు నాయన, అది ఉండాలా, అది ఇస్తేనే కొందరు ఏం చేస్తారు, ఉత్తి మాటలు చెప్తే రోరు, మాటలకి వాల్యూ లేదు కానీ ఓ పేపర్ ముక్కకి అంత వాల్యూ. అర్థం కావడం కష్టం అవుతున్నది. ఓ పేపర్ ముక్కలో 4 పేర్లు 4 అక్షరాలు వివరణలన్నీ రాసి ఇచ్చేస్తే దానికి విలువ వచ్చేది ఒక మాటకి. హల్లెలూయా. ఇన్విటేషన్ ఎలాగైనా ఇచ్చుకొని ఏం చేయాలి, ప్రజలను దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు ఏమైపోయారు, కొట్టురాళ్ళు అయిపోయారు. నో స్పిరిచువల్ కిడ్స్. రాకూడదు. ఐ ఆస్క్ యు, వేర్ ఇస్ యువర్ సంతానం? ఆత్మీక సంతానం. వేర్ ఇస్ యువర్ స్పిరిచువల్ చైల్డ్? గొడ్రాయి కదా, ఎరగొట్టుకో. గొడ్రాయి జనం ఎరగాలంటే కొందరు ఇన్వైట్ చెయ్యి. నాయన రారా, నీకు విడుదల కలుగుతుంది. నీ తుమ్మ కర్రని నేనేం చేస్తాను, సాపైన కర్రగా మారుస్తా. నువ్వు ఏ సైన్ మోసి తీరంటే బంగారం కవరింగ్ ఇచ్చి తీరుతా. హలో, మూడోదిగా దానికి ఏమొచ్చి తీరింది, డైమెన్షన్స్ వచ్చి తీరింది. ఒక కర్ర మొక్కలా ఉండాలి, దానికి ఏం చేశారు, కవరింగ్ ఇచ్చేసి కట్ చేసేసి దానికి ఏం చేశారు, 4 సరిహద్దులు లోపల ఉంచారు. అర్థం కాలేదు. అడవిలో ఉన్న చెట్టుగా నేను వదల నరికి కొమ్మ మొత్తం సరిచేసి ముళ్ళు మొత్తం బయట తీసేసి సాపు చేసి బంగారంతో కవరింగ్ చేసి నిన్నేం చేసి ఒక పెట్టి మొక్కలా చేశారు. అక్కడే చెప్పాలి, హల్లెలూయా, ఇక్కడే చెప్పాలి. దానికి వాడిన ఆ వివరణ 3, 5, 6, 8 అన్న సంఖ్యలతో దానికి ఏం చేసేశారు, కట్టింగ్ చేసేసి ఉంచేశారు. 3 అంటే దేవుని యొక్క దైవత్వానికి లక్షణం, 5 అన్నది కృపకి లక్షణం, 6 అన్నది మానవత్వానికి లక్షణం, 8 అన్నది కొత్త ప్రారంభానికి లక్షణం. తుమ్మకర్ర ముళ్ళులు చెక్కబడి దానిని కొట్టి నరికి సరిచేసి పెట్టి తయారు చేసి కొత్త బిగినింగ్ అవ్వాలి. పెళ్లి చేసింది 24ని, 25 నుంచి 24 ఎప్పుడు హస్తార్పణ మీ అయ్యగారు ప్రార్థన చేసి పంపించారు. న్యూ బిగినింగ్, కొత్త ప్రారంభం. దేవుని బిడ్డలకు కూడా కొత్త ప్రారంభం ఉండాలి. అందరు ఎప్పుడు పాతే, ఆ పాత సామగ్రిలు పాత సంతల్లే, పాత సంతల్లోనే ఇప్పుడు వ్యాపారం వదులయ్యా. కొత్త సామగ్రిలు ఒక నయా నయా న్యూ న్యూ చెప్పలే. దాని అర్థం నిన్ను ఒక పెట్టి మొక్కగా మార్చింది ఏంటి తెలుసా, ఆ 4 పరిమితి లోపల ఉండాలి. అర్థం కావడం కష్టం, చెప్పడం కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య పరిమితి లోపల ఉండాలి. మెచ్యూరిటీ ఫంక్షన్ వద్దంటే వద్దే, చావు భోజనం తినొద్దంటే తినకూడదు అంతే. వాక్యాధారం కాని దానికి ఏం చెయ్యొద్దు అంటే చెయ్యొద్దే. ఆ పరిమితి లోపల ఉంటే న్యూ బిగినింగ్. ఆ పరిమితి బయటకు వచ్చాడు, పాతది వెంటాడు. హలో హలో హలో. ఇప్పుడు ఇక్కడ కొందరు పాత సరుకులు వస్తున్నాయి కదా, వస్తున్నాయి లేదో ఎలా అడిగి చూడండి. పొలం దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. పొలం వదలని నీకెందుకు వేసే రకం, నీ కులం వదలగలిగితే కదా ఏసై కులం అంగీకరించి. ఇది కావాలా ఆడా కావాలా, దాన్ని మంచి పదం ఉంది నేను వాడట్లేదు, మీరు వివేచించుకోండి. మీరు వాళ్ళు కాదు, మధ్య తరగతిలో ఉన్న వాళ్ళు కాదు, అయితే పురుషుడు లేకపోతే స్త్రీ. హలో, యూ షుడ్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్. నీ లోపల ఒక కొత్త ప్రారంభం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కొందరు పాత నివాసంతో బతికేస్తున్నారు. వచ్చండి, పాతది హల్లెలూయా సరబరబర ఆపేసి కొత్త లేదు తెచ్చుకోండి. ఇప్పుడు ఇక్కడ కొందరు పాత వాక్యాలే కొత్తదేమని చెప్పబోయ్. హలో హలో హలో, న్యూ బిగినింగ్. నీ లోపల ఒక కొత్త ప్రారంభం జరిగి తీరాలి. ఇప్పుడు ఆ పెట్టి కడితే పెట్టి చెప్తే నాలో ఒక కొత్త ప్రారంభం అయింది. ఇన్నాళ్ళు నేను అడవిలో ఉన్నవాడిని, ఇప్పుడు నా లోపల కవరింగ్ వచ్చింది. ఇప్పుడు నన్ను చెక్కేసి ఒక పెట్టిలా మార్చారు. ఇందు లోపల కొన్ని రహస్యమైన దాని నుండి
పరిమితి లోపల దేవుడు ఇచ్చిన కారణం తెలుసా? కొన్ని ఆత్మిక రహస్యం నీకు అర్థం అవ్వాలి, కుల వ్యవస్థితి నీకు అర్థం అవ్వాలి, బంగారం గురించి నీకు అర్థం అవ్వాలి. ఆడవాడేస్తా లోకం నాకొద్దు, పాపం నాకొద్దు, అపవిత్రత చెందిన ఓరు బాబు అన్నీ ఉన్నాయి, కనబడట లేదా నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. నీ లోపల ఒక కొత్త ప్రారంభం ఉండి తీరాలి. ఆ మందాసాన్ని ఒక పెట్టిగా మార్చిందంటే తెలుసా, అందు లోపల కొత్త కొత్త సామగ్రి రావాలి. హలో, అంతటితో సరిపోలే, పెట్టి లోపల కూడా బంగారముతో ఏం చేశారు, దానికి పొదిగించారు. ఆయన రాజులకు రాజు, ఆ దానికి ఏమి ఇచ్చారు, 4 రింగులు పెట్టారు. దేనికి? కొందరు సంఘంలో నేనే అన్ని మోసేస్తాను, నువ్వు మోయద్రా బాబు, నలుగురిని తెచ్చుకో. అది తెలుసుకోవడానికి ఈ మందాసానికి ఉన్న పెట్టికి 4 రింగులు పెట్టారు. లేకపోతే ఒకరు మోసేస్తానండి బిల్డపే. హల్లెలూయా. రాలే, నువ్వు ఒక్కరు మోసేది కాదు, ఐక్యతకు లక్షణమే మందాసం. నీ సోర్సు నా సోర్సు, నా జీవిత ఆధారం నీ జీవిత ఆధారం యేసయ్యే. నేను బతికేది నువ్వు బతికేది ఒకే ఆత్మ ద్వారానే. నేను పలికేది నువ్వు పలికేది, నువ్వు వినేది నేను చెప్పేది ఒకే వాక్యమే. నేను సేవించేది నువ్వు సేవించేది ఒకే దేవుడే. అలాగైతే మందాసం మోసిన వాడు ఐక్యతలోకి రావాలి. ఎన్ని రింగులు? నీ ఒంటి మీద కాదు, ఈ మందాసాన్ని రింగులు పెట్టాడు. దేనికో తెలుసా? ఆ రింగుల లోపల ఏమై ఉంటుంది, కర్ర పెట్టబడి, ఆ కర్రతో ఏమై తీరాలి, ఎత్తబడి తీరాలి. దానికి 2 కర్రలు కూడా అటాచ్ చేసి ఇచ్చారు. ఎందుకు? పరిశుద్ధతకు శక్తి. హలో, మందాసం రెడీ అయిపోయింది, ఓకేనా? మందాసం రెడీ. ఇది ఎవడు మోయలేడు, కొందరే మోయగలిగేది. అర్థం కాలేదు. మందాసం అందరూ మోయొచ్చా? మందాసం మధ్య మోసి చచ్చిపోయిన చరిత్ర మీద బయటకు తెచ్చాడు. ఉన్నారా? చావలేదంటే దేవుని కృప. మరి దేవుని కాలు పడి భిక్షం అడిగేసి ఇంకా చావనని చెప్పేసి మందాసం నీకు నచ్చినట్టుగా మొయ్యడం కాదు, నీకు నచ్చినట్టుగా దాన్ని తాకడం కాదు. అదేమైతే చావుకి కారణం అవుతుంది. ఓకే, మందాసం యేసుక్రీస్తు కదా, అర్థం చేసుకొని నాకు జవాబు చెప్పాలి. మందాసం యేసుక్రీస్తు కదా, యేసుక్రీస్తుకి బైబిల్ ఎలా వ్యాఖ్యానం చేస్తున్నావు అలా నమ్మగలిగితే బతుకుతావు. లేకపోతే కొందరు బతికినట్టే ఉన్నారు, సమాజం చేసుకోవాల్సిన సమయం అయిపోయింది. హల్లెలూయా. మందాసం నీకు నచ్చినట్టుగా మోయడు. పరిశుద్ధత ఉన్నవాడు, భయభక్తి కలిగిన వాడు, జీవిత శుద్ధీకరణ కలిగిన వాడు. హలో హలో, ఏం రావాలా? దడ రావాలా, భయభక్తి రావాలా. హల్లెలూయా. దావీదు మహారాజు అనుకో, నేను రాజుని మంత్రిని మోనార్కని, నేను ఇప్పుడు మందాసం తెచ్చేస్తాను. మామూలు బిడ్డపు కాదు, నేను ఇప్పుడు ఒక్కడు హెచ్చేసరికి మరి వీడికి ఆరాధన లేదు, పోట్లేదు. నేను చెప్పేది ఆరాధన కొంత టప్ అయిపోవాలి, మిగతా వాడు బుద్ధి వస్తుంది. భయం, భక్తి, వణుకు, దడ ఆటోమేటిక్ వచ్చేది. కొన్ని కూడికలకి కలిస్తే మొన్న ఒక కూడికి 8 దెయ్యాలు బయటకు వచ్చినాయి. మాతో వచ్చిన అభిషక్తుడు ఏం దెయ్యాలి, మొత్తం దెయ్యాలి, బలకాడికి తినేసింది దెయ్యాల. నేను అన్నాను, మోహన్ గారు సైలెంట్గా ఉండండి, ఇది వాళ్ళు గట్ట వినాలంటే బాధపడి మీరు చెక్కి బలకాడికి అంటే నా దెయ్యం బాగుతున్నట. మొత్తం కొనుగాకులే చర్చి. హల్లెలూయా. దాని అర్థం దెయ్యం నీ లోపల ఉందని అర్థం. ఆరాధనలో వచ్చి కునికిన వాళ్ళు ఏముంది, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. డెలివరెన్స్ కావాలా, ఉపవాస ప్రార్థన ఇంట్లో పెట్టుకో. అర్థం కాలేదు. విడుదల కావాలా, రాకుండా ఉండడానికి ఏం చేయాలి? ఒక ఒంటికాల మీద నిలబడు, కొన్ని ఆన్సర్ పడతావు, నిద్రపోతుంది. గోడ మీద నుంచి పడితే మాకు టైం లేదండి, మీకు లేపేసి మళ్ళీ కూకోబెట్టడానికి. ఉన్నారా నాతో కలిసి? దేవునికి సేవించేది భయభక్తితో. భయం ఏంటి, భక్తి ఏంట?
భయం 8:30కి ప్రార్థన అంటే 9:30కి దూరం నీ భయం భక్తి చూడాలి మరి. పవర్ఫుల్ మ్యాన్, శక్తియుక్తమైన మనిషి. నేను అలాగే కాకపోతే ఇంకెలా పిలాలి. హల్లెలూయా. అందరూ మోసేది కాదు మందాసం. మందాసం మోసిన వాళ్ళు ఏముండి తీరాలి? భయం భక్తి ఉండి తీరాలి. పాపం గురించి నీకు ఒక భయం ఉండి తీరాలి. సాతాను గురించి నీకు ఒక భయం ఉండి తీరాలి. లోకం గురించి నీకు ఒక భయం ఉండి. రెండింటిని పెళ్లి చేసేది కాదు క్రైస్తవ్యం. అర్థం కాలే. ఇటు దేవుడు కావాలా, అటు పాపం కావాలి. సమరయ స్త్రీకి ఎన్ని? 5. ఈ కాలంలో ఉన్న దేవుడు 5 కాదు 7 ఉంటాయి. ఆమె 5 దేవుళ్ళ గురించి 5 భర్తల గురించి చెప్పింది. మనకెందుకు మనం లోకంతో నువ్వు స్నేహం పడి అన్ని భర్తే. అప్పుడప్పుడు వచ్చిన భర్తే. పెళ్లి వచ్చినప్పుడు వచ్చిన మొత్తం నగరెక్కిందంటే దాని అర్థం అప్పుడు వచ్చిన మొగుడు. నా మొగుడు యేసుదేవ్ రాదు. ఈ మొగుళ్ళన్నీ ఉంటే ఇంకెలా కొత్త యేసుదేవుడు. హలో, అందుకే దేవుని బిడ్డలు పాపానికి ఏం చేయలేదు, మొగుడుగా ఉంచలేరు. అందుకే బైబిల్ చెప్తాను, మోహం గర్భం ధరించి ఆడు మొగుడుగా మారుతాడు. ఆడు మొగుడు, ఆ మగ మొగుడు, ఏదో మొగుడే. మోహం, మోహం అంటే ఆశ. ఆశ, ఆశకి నువ్వేమి ఇవ్వచ్చు? ఆ ప్రెగ్నెన్సీ చేయొచ్చు. అర్థం కాలే. నాకు ఇప్పుడు ఎవరో ఒక పేరు ప్రభు లేకపోతే రాహులో ఏం చేస్తున్నాడు? కారు ఒకటి కొనుక్కున్నాడు. నాకు ఆశ కలిగి నాకు అలాంటి ఒకటి కావాలి. నేను ఆ ఆశ పడినప్పుడు నేను ఆ ఆశ కలిపి ఒకదాన్ని ప్రెగ్నెంట్ చేశాం. అది ప్రెగ్నెంట్ అయ్యి నీ మొగుడు వస్తాయి. నీ మొగుడిని నువ్వు ఆశించావు, నీ మొగుడిని నా మొగుడు ప్రైజ్లో ఎలాగ అయిపోతుంది. అలాగైతే ఎన్ని ఆశించావో అన్నిటికీ ప్రెగ్నెంట్ చేసావు. హలో, యథార్థ దేవుని బిడ్డ ఏం చేస్తారు? ఏ ఆశలు ఉన్నాయో ఆ ఆశలను ఏం చేసి తీరాలి? దైవ చిత్తం లోపలికి తీసుకొచ్చి, నా ఆశని కాదు దేవో నీ చిత్తం. నేను ప్రెగ్నెంట్ చేసిన దానిని నేనే చంపాలి. నేను తెచ్చుకున్న ఆశలని తర్వాత మందసం. హలో, నేను తెచ్చుకున్న పాపాన్ని ఎదుసారి చెప్పు. కాలు అడిగి చెప్తావా, భిక్షం అడిగి చెప్తావా, డబ్బులు ఇచ్చి చెప్తావా? ఎలా చెప్తావు చెప్పుకో. మన సంఘస్థలో బల్ల కార్యక్రమం మానేరు. ఏం మానేస్తున్నారు? బల్లారాధన మానేస్తున్నా. వెరీ గుడ్. నేను అంటున్నా ఆ కేసు ఏమైంది? సారీ చెప్పాల్సిన కేసు ఏమైంది? ఇన్ని వాక్యాలు వింటున్నాం. ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ చేసిన దాన్ని పెట్టేసుకొని వచ్చి బల్లకాయ పెట్టండి. హలో, భయభక్తి వణుకు. హలో, దేవుని బిడ్డలకి ఇది ఉండాలి. బల్లారాధనలో పాల్గొన్నామన్న భయభక్తి కదా, ఆరాధనలోకి వచ్చినప్పుడు భయభక్తి, పాట పాడేటప్పుడు భయభక్తి, ఆరాధన చేసేటప్పుడు భయభక్తి, ఉపవాసం చేసేటప్పుడు భయభక్తి. లేకపోతే ఆడవాడు చచ్చిపోతారు. మొట్టలే దావీదు ఆరాధన అంత అయిపోయింది, పాటలు అభిషేకం అంత అయిపోయింది. ఓరనాలు ఈ మందాసం చావు తెప్పించేది ఎదురు ఇంటికి తీసుకురాను. కానీ ఆ ఊర్లో ఒక దేవుని బిడ్డ ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పాడు, రండి బాబు నా ఇంట్లో ఉంచండి. నాకు ఆత్మ ఆరాధన ఏమనిపిస్తుంది. దేవాలయం లోపల ఉండాల్సిన మందాసం ఇప్పుడు ఒక భక్తుని ఇంటి లోపలికి వచ్చి 3 నెలలు ఓ లోడ్ ఆ ఇంటి గవినికి కూడా ఒక్కడు రాలే. రాజు కూడా బిత్తరైపోయాడు. ఆ యేసయ్యని ఎలా మోస్తే భయపడాల్సిన వాడు భయపడతాడు. అందుకే సంఘం విడిచిపెట్టిన మన దగ్గర డైరెక్ట్ రాదు, రాలేదు. కారణం ఏంటి?
నా లోపల ఉన్న యేసయ్యుడు కనబడుతుంది. ఆడికి అర్థమైపోయింది ఈ యేసయ్య కనిపించడా, నా లోపల ఉన్న దురాత్మ ఆయన వదిలిపెట్టేస్తాడు. హలో, దేవుడు చెప్పాలి ఇక్కడ యేసయ్య పని అదేనండి, కొన్నిటిని వదలగొట్టడమే. నీ లోపల ఉన్న కొన్నిటిని వదలగొట్టేసి నేను పరిశుద్ధపరిచి దేవుని కృపా సింహాసనంలో నిలబెట్టడమే పని. ఓకే, మందాసానికి మొయ్యడానికి ఏముంది? యేసయ్యని మొయ్యి, నువ్వే మొయ్యాలా, బలవంతంగా మొయ్యడం కాదు.